నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నువ్వే జగన్ నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ నిన్నే జగన్ నిన్నే జగన్ మేం నమ్ముతాం నిన్నే జగన్ నష్టాల్లో కష్ట సుఖాల్లో అన్ని పాలు పంచుకుంటూ కూడా వారింటి పెద్ద బిడ్డగా వాళ్ళ ఇళ్ళ ప్రతి ఇంటికి కూడా పనిచేస్తున్నారంటే వారి యొక్క సేవలకు మేము కూడా ఫిదా అయ్యే ఇక్కడ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అనే సంబోధిస్తాను. ఎక్కడ కూడా నాయకులు కార్యకర్తలు అనే దాఖలాలు కూడా లేవు. అదేవిధంగా ఈ రోజు నుంచి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులనే సంబోధిస్తాను. అన్న మధుసూదన్ రెడ్డి గారికి వీలైనంత వరకు గెలిచేది తథ్యం, దాంట్లో సందేహం లేదు. కానీ అంతకు మించి మంచి మెజారిటీతో గెలిపించుకునే దిశగా మనందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలని మీతో నేను కూడా అడుగులు వేస్తానని సవినయంగా తెలియజేస్తున్నాను. ఉషమ్మ ఏది పెట్టినా కూడా మన అపోజిషన్లో ఉన్నా కూడా తన పార్టీకి నిజాయితీగా పనిచేసింది. ఎవరైనా ఏ పార్టీలో నిజాయితీగా పనిచేస్తే అది ఏదైనా కరెక్ట్గానే ఉంటుంది. ఆ అమ్మాయి ఆ పక్క నిజాయితీ పనిచేసింది, మన పక్క వస్తే కూడా 100% నిజాయితీగానే పనిచేస్తుందని చెప్పి ఈరోజు తెలియజేస్తుంది. ఎవరు వచ్చినా పార్టీ ఎలక్షన్ రోజు లోపల వచ్చిన వాళ్ళే మన పార్టీ వాళ్ళు, ఎలక్షన్ అయితే వచ్చిన వాళ్ళు మన పార్టీ వాళ్ళు మన పిల్లము అవుదు అని చెప్పేసి ఒక్కడు కాలాసిన చరిత్రలో ఇక్కడ వాస్తుడు కాదు, ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ చదవలేదు, ఇక్కడ లేడు, అది ఒక్క బొజ్జల సుధీర్ అని చెప్పేసి మన స్వసంతం నుంచి ఇప్పుడు దాకా ఇక్కడ లోకల్గా లేనోడు వ్యక్తి ఎవరు ఉన్నట్టు ఒక సుధీర్ గారు. ఎక్కడో కారు మీద పెట్రోల్ పోసుకుని మసూదుడు గాలి చేసిన కూడా చెప్తాడు ఆ దరిద్రుడు. ఎందుకంటే ఎలక్షన్ క్రేజ్ కోసం మనం చూశారు కదా, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఫస్ట్ నుంచి కూడా అబద్ధాలు చెప్పి యాక్షన్ చెప్పి ఎలక్షన్ చేసుకుంటారు.